గురుగారు, ఆత్మవిశ్వాసం, అహంకారం, ఆభిజాత్యం ఈ మూడు ఒకటేనా? అహం అనర్థదాయకం అని అంటారు, ఎందుకని? అహం అంటే నేను అని అర్థం. భగవద్గీత అన్న శబ్దాన్ని విశ్లేషణ చేస్తూ ఒక మహాపండితుడు గీత ఏ జ్ఞానాన్ని ఇస్తుంది అంటే త్యాగ జ్ఞానాన్ని ఇస్తుంది అంటారు. గీతను అలా చదివితే త్యాగ అన్న శబ్దం వస్తుంది కదా అని వారు అందించిన విశ్లేషణ. అహంకారం, ఆభిజాత్యం, అలాగే ఆత్మవిశ్వాసం ఈ మూడు ఒకటి కావు. ఆత్మవిశ్వాసం మన మీద మనకుండే నమ్మకం ప్రమాణంగా కొలబద్దగా నిరూపించగా, అహంకారం నేను మాత్రమే చేయగలుగుతాను అనేటటువంటి ధ్వనిని ప్రతిస్పందనగా తెలియజేస్తుంది. ఈ రెండింటికంటే కూడా మించిన భావం ఆభిజాత్యం. జ అంటే పుట్టడము అని అర్థం. ప్రపరా, అపసం, అను, అవ, నిసుదిసు, వి, ఆంగ్ని ఇత్యాదిగా గల 21 ఉపసర్గలలో ఒకటి చేర్చుకున్నప్పుడు ఈ అభిజాత్యపరమైన స్వభావం ప్రపంచాన్ని అంతం చేసేదిగా మారుస్తుంది. ఆత్మవిశ్వాసం నా పైన నాకుండే నమ్మకం. అహంకారం నేను మాత్రమే చేయగలను అనేటటువంటి నమ్మకం. ఆభిజాత్యం నేను మాత్రమే, 2 సార్లు ధ్వనించే నేను. అరే నేను చెబుతున్నా కదా అని ఎవరైనా అంటే అది అహంకారం. నేను మాత్రమే చెప్పగలుగుతాను, ఇది ఆభిజాత్యం. వ్యాసుడు, వాల్మీకి వారందించిన భిక్ష భారత భాగవత రామాయణాలు. వాటి ద్వారా మనం బ్రతుకుతున్నాం. ప్రపంచానికి నీతిని నిజాయితీని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సమస్త ప్రపంచం కూడా నీతి నిజాయితీలతో ప్రవర్తించే విధంగా, మార్చే విధంగా బోధపరిచేటటువంటి క్రమంలో నేను చెబుతున్నాను అని అంటే అది అహంకారంగా మారుతుంది. కొన్ని కాగితాలు ముందుగా లభించినవి కనుక నేను చదివి మీరు చదవలేదేమో అనే జ్ఞానంతో నేను చెబుతున్నాను, ఇది ఆత్మవిశ్వాసంగా మనం గ్రహించవచ్చు. నా చేత ఈ పని చేయబడుతున్నది అని చెప్పడం ఆత్మవిశ్వాసం. ఈ పని నేను మాత్రమే చేస్తాను, అహంకారం. ఈ పని నా ఒక్కడి వల్ల మాత్రమే, ఆభిజాత్యం. 3 ఒకటి ఎప్పుడూ కావు, పతనావస్థను చేర్చేవి. ఒక మాటగా చెప్పుకోవాలి అంటే అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. నాహంకర్త హరికర్త అన్న జ్ఞానంతో మనం ప్రవర్తిస్తేనే ఆనందం లభిస్తుంది. చేతిలో పట్టుకుంటే అది బరువు. బరువుతో పాటుగా మనకొక బాధ్యత. బరువు బాధ్యతలు పెరిగే కొలది అహం పెరుగుతుంది. ఇచ్చారు, పట్టుకున్నాను, ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను, ఈ జ్ఞానం పెంచుకోవడమే ఆత్మవిశ్వాసం. అసలు పట్టుకోను, నాకు సంబంధమే లేదు, అది పిరికితనం. భగవద్గీతలో పరమాత్ముడు బోధించింది, జ్ఞాన పంచకంలో ఆదిశంకరుల వారు వివేచన చేసే విధంగా మనకు బోధ చేసింది ఒకే అంశం. ఆత్మవిశ్వాసంతో మెలగాలి, అహంకారం తొలగించుకోవాలి. అహం తొలగితేనే ఆత్మవిశ్వాసం. ఒక్క బియ్యపు గింజ పైన ఉండేటటువంటి పొట్టు అహంకారానికి ప్రతీక. అది తొలగితే బియ్యపు గింజ స్వచ్ఛంగా మనకు కనిపిస్తుంది. అహం తొలగించుకోవాలి, అంత సులభం కాదు కదా.